నేను చూడలేదు ఇంకా. నేను చూడలేదు. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. పురదిందు వికాసమందహాసా స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్ సన్నిధిం క్రియాత్. ఓ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. లలితా రహస్య సహస్రనామాలలో భండాసుర వధ ఘట్టం అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 74వ నామం భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. భండపుత్ర వధోద్యుక్త, భండపుత్రులు మనకు 30 మంది ఉన్నారు. భండపుత్రులు వాళ్ళు చాలా మహాక్రూరులు. వీళ్ళు అసలు భండాసురుడు అనే దానికి కూడా ఇదివరకు అర్థం చెప్పుకున్నాం. భండాసురుడు అంటేనే అర్థం ఏమిటంటే అహంకారము, అజ్ఞానము, అన్నిటికన్నా మొట్టమొదటి సోమర్తనం. ఈ సోమర్తనము మరి ఇంకా సందేహాలు, ఇటువంటివి అంటే అపమార్గంలో ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక మూట కడితే ఒక చోట ఎట్టుంటుందో వాడు భండాసురుడు. అవి ఒక్కొక్కళ్ళలో కొన్ని కొన్ని ఉంటాయి, కొన్ని కొన్ని ఉండవు. కొంతమందిలో ఏమాత్రం వాడి యొక్క ఆ స్పర్శ తగిలిందంటే ఇక నెమ్మదిగా మిగిలిని కూడా చేరుతూ ఉంటుంటాయి. ఇది భండాసురుడు. కాబట్టి ఆ భండాసురుణ్ణి బయటికి పంపించేసేయాలి. అందుకని అమ్మవారిని ఉపాసన చేయాలి. అందుకని ఉపాసన చేయటంలో అమ్మవారి యొక్క మంత్ర దీక్షల్లో ఒకటి త్రియక్షరి ఉంది. త్రియక్షరి అంటే త్రియక్షరి. అదే ఐం క్లీం సౌహు అనేటువంటి బాలామంత్రం. ఆ బాలామంత్రాన్ని ఉపాసన చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత అంటే భండపుత్రులు నశిస్తారు అని అర్థం అనమాట. భండపుత్రులు 30 మంది ఉన్నారు. వాళ్ళని పేర్లు మనం చదువుకుంటూ తెలుసుకుంటుంటేనే అర్థంతో మహా భయంకరంగా ఉంటుంటాయి అనమాట. వాళ్ళ యొక్క ఇవి అనమాట. చకోరాక్షుడు, అలా ఈ విధంగా రకరకాల ఉగ్రకర్మ, ఉగ్రధన్వ, స్వర్గపీడు, ఇట్లా పేర్లు ఉంటాయి వాళ్ళ పేర్లు. అనగా అర్థం ఏమిటనమాట, మనలో ఉన్నటువంటి 30 రకములైనటువంటి క్రూరులు అని అర్థం అనమాట. వీళ్ళు నశిస్తారు. దేనికి? అమ్మవారి మంత్రం యొక్క దీక్షకి. ఏంటి? త్రియక్షరి. అది బాలామంత్రం. ఆ బాలామంత్రమే మనకు ఐం క్లీం సౌహ అనేటువంటిది ఆరోహణం అవరోహణంలో చేసుకుంటాం. కాబట్టి దీని ప్రకారంగా ఏంటంటే పైకేం ఒక యుద్ధం జరుగుతున్నట్టు, ఆ యుద్ధం ఏంది అంటే అజ్ఞానం అనే రాక్షసుల మీద యుద్ధం అది. కాబట్టి ఇక్కడ అదే చెబుతున్నారు అనమాట. ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మవారి యొక్క కుమార్తె బాలాదేవి. కుమార్తె అనంటే అమ్మవారి యొక్క చిన్న రూపము అని అర్థం. అది పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు, ముద్దుగా ఉంటారు, అట్లా ఆ విధంగా అమ్మవారి బొమ్మ కూడా అట్లా ఉంటుంది. అంటే అమ్మవారి యొక్క సూక్ష్మ రూపము. ఇంకో రకం చెప్పాలంటే సూక్ష్మ రూపము. ఆ సూక్ష్మ రూపమే బాలారూపము. ఆ బాలారూపం 9 సంవత్సరాల వయసు కలిగినటువంటిది అని అర్థం అనమాట. ఇది ఈ సందర్భంలో ఎక్కడంటే మనకు దసరాలో ప్రధానంగా ఆ 2 సంవత్సరాల అమ్మాయి దగ్గర నుంచి 16 సంవత్సరాల అమ్మాయి దాకా కూర్చోబెట్టి ఒక్కొక్క రోజులో ఈ విధంగా వాళ్ళని పూజ చేస్తుంటారు అనమాట. సాక్షాత్తుగా అమ్మవారిగా భావించి అందులో 9 సంవత్సరాల అమ్మాయిని కూర్చోబెట్టారంటే బాలా అని అర్థం అనమాట. అది ఇందమాట దీనిలో ఇక్కడ. కాబట్టి ఇక్కడ విశేషం పరమాత్మ స్వరూపిణి అయిన మాత యొక్క ఆత్మా శక్తి
ఆత్మశక్తి అని అర్థం అనమాట. పరమాత్మ యొక్క ఆత్మశక్తియే బాలాదేవి, అనగా సాక్షాత్తుగా పరమాత్మను మరొక రూపంలో ఉపాసన చేస్తున్నాడు అని. పరమాత్మను ఉపాసన చేయటంలో రకరకములైనటువంటి పేర్లు ఉన్నాయి. పరమాత్మను ఉపాసన చేయటంలో పుల్లింగంలో వచ్చేటప్పటికి మనకి నారాయణ మంత్రం అంటారు, అలానే రకరకాలైనటువంటి మంత్రాలు ఇవన్నీ పుల్లింగంలోకి వచ్చినప్పుడు. స్త్రీలింగంలో వచ్చేటప్పటికి అమ్మవారికి సంబంధించినటువంటివి చాలా మంత్రాలు ఉన్నాయి అన్నమాట. వీటిలో వీటన్నిటికన్నా అమ్మవారి మంత్రాలు అన్నిటికన్నా గొప్ప మంత్రం అనేటువంటిది షోడశాక్షరి. ఇది షోడశాక్షరి అంటే 16 అక్షరాలు. దానికి క్రింద ఉండేది పంచదశి 15 అక్షరాలు. దానికన్నా కింద ఉండేటువంటి త్రిక్షరి 3 అక్షరాలు. ఇప్పుడు 3 అక్షరాలు, 15 అక్షరాలు, 16 అక్షరాలు తీసుకొని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో వాళ్ళు గురువు గారి యొక్క పూర్తిగా ఆ మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళు అవుతారు అని అనమాట దీని అర్థం అనమాట. అంటే ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఈ 3 అనమాట. ఇట్లా ఈ 3 అత్యంత విశేషమైనటువంటి అనమాట. దీనికి పాదుకాంతము అంటారు దీన్ని. అది అనమాట ఈ 3 ఉపాసన చేసేటువంటి వాళ్ళు అనమాట. అట్లా అనమాట. ఈ 3 ఉపాసన చేసేటువంటి వాళ్ళు సహజంగా ఎక్కువగా జ్ఞానపరమైనటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ప్రస్తుతం ఇవి మనకు కనపడుతున్నటువంటి వాళ్ళు మహానుభావులు ఉపన్యాసాలు చెబుతుంటారు, టీవీల్లో కూడా వస్తుంటారు. వాళ్ళందరూ కూడా అమ్మవారి ఉపాసకులు. ఒక విశేషం చెప్పాలంటే అయ్యవారి ఉపాసన కన్నా అమ్మవారి ఉపాసన చాలా గొప్పది, అత్యంత శక్తివంతమైనటువంటిది. అయ్యవారి ఉపాసన కన్నా అమ్మవారి ఉపాసన ఎక్కువ గొప్పది. దానిలోనే అమ్మవారిని యొక్క పేరే శక్తి అనే దాని అర్థం అనమాట. శక్తి అంటే మహా, ఒక విద్యుత్తు, ఒక అగ్ని, ఇట్లా ఈ విధంగా అనమాట. అంత అనమాట. కాబట్టి అమ్మవారి ఉపాసనలు ఇది. కాబట్టి దీనిలో ఐం క్లీం సౌహ్ అనేటువంటి బాలా మంత్రాన్ని ఉపాసిస్తే 30 మంది కుమారులు నశిస్తారు. అనగా 30 రకములుగా ఉన్నటువంటి మనలో ఉన్న ఉగ్ర కర్మలు, భయంకరమైనటువంటి కర్మలు నశిస్తాయి. అది అర్థమాట. చిన్న ఉదాహరణ, చిన్నప్పుడు మేము చూస్తుంటాం అప్పుడప్పుడు. ఏంటంటే ఎవడో ఒకడు పెద్దవాడు ఆ పడుకొని కుక్క నిద్రపోతుంటుంది, ఊరికే ఉండకూడదు, దాని మీద కర్ర ఇసురు పెట్టుకుని కొట్టేటప్పుడు ఏది కదా కుయ్యి అనుకుంటలేదు, కాలు ఎరిగి పరిగెత్తుకుంటుంది. ఎందుకు కొట్టాడు? ఊరికి ఏమి లేదు, ఓ చులకనుభావం. ఎందుకంటే మేము చూసిన దృశ్యాలు, ఎందుకంటే ఎక్కువగా ఈ పల్లెటూరు ప్రాంతాల్లో ఎక్కువగా రకరకాలు కనపడుతుంటాయి. అంటే ఏంటది? వాడిలో ఉగ్ర కర్మ అని ఉన్నాడు, ఒక రాక్షసుడు ఉన్నాడు. అది అర్థం. ఇటువంటివి మనం చెప్పుకుంటుంటే చాలా కనబడుతుంటాయి ఇతరులు. మనకు అటువంటివి ఏమీ లేవు. కానీ 30 మందిలో మరి ఎవడుంటాడో మనకి చెప్పలేం కదా, మనకు ఏ సందర్భంలో ఎలా ఉంటాడో. అందుకని మనకు తెలియదు మనకి. అందువలన ఏ ఒక్కడున్నా కానీ ప్రమాదమే మనకు. అందువల్ల 30 మంది బండపుత్రుల్ని వధించినటువంటిది అమ్మవారిని ఆ బాలాదేవి తన యొక్క కుమార్తెను చూసి అమ్మవారు నందిత, సంతోషించింది అని అర్థం. అట్లా అని చెబుతూ మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత. మంత్రిని అమాత్యురాలు అంబా శ్యామలాదేవి, అమ్మవారి యొక్క మంత్రిని శ్యామలాదేవి విరచిత చేయబడిన విషంగుడను రాక్షసుని వధ సంహారభ్య తోషిత. విషంగుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఒకడు వస్తున్నాడు. ఇక్కడ 2 రాక్షసులు వస్తున్నారు. పైకి మనకంత రాక్షసులు అని చెబుతుంటారు, కానీ ఇందులో లోపల మన శరీరంలో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి అసత్తు అనమాట. దీనిలో చెడుకు సంబంధించినటువంటివి, వాటికి పేర్లు పెట్టి చెబుతుంటారు. ఇది ఇక్కడ దీనిలో ఏం చెబుతున్నారంటే, దీనిలో భండాసురునికి సోదరులు 2 ఉన్నారు. వాళ్ళు విషంగా విసుక్రులు. వీళ్ళిద్దరు కూడా భండాసురుని యొక్క ఆ శిరస్సు ఎడమ కుడివైపు నుండి పుట్టారు. అది భండాసురుడి సంగతి ఎట్టుపోయిందండి, మనకే మన శిరస్సులో ఎడమ కుడి నుంచి 2 పుట్టారు. వీళ్ళు ఎవరనమాట? ఒక విషంగుడు, ఒకడు విసుక్రుడు అనేవాళ్ళు పేరు పుట్టారు 2. అయితే వీళ్ళిద్దరిని సంహరించాలంటే ఏం చేయాలి అంటే బుద్ధిచే ఆత్మవిచారము చేసి అంగరహితుడై నిర్గుణ పరబ్రహ్మము ఆత్మానుది. ఇక్కడ ఏంటి చెబుతున్నాడు అనమాట? దీనిలో విశేషంగా ఆత్మవిచారము. మనం అదే ఆత్మవిచారం మనకు ఉపనిషత్తుల్లో జరుగుతున్నది. అదే ఈ ఉపనిషత్తుల్లో జరుగుతున్నటువంటి ఆత్మవిచారం, ఆత్మతత్వం. అది
ఆ ఆత్మతత్వం గనక చేస్తే అనగా అసంగ అంగరహితుడై నిర్గుణ పరబ్రహ్మము అంటే ఉపనిషత్తుల్లో చెప్పేది నిర్గుణ పరబ్రహ్మాన్ని ఉపాసించాలి. ఎలా? ఆత్మతత్వం తెలుసుకోమన్నాడు. ఈ ఆత్మతత్వం తెలుసుకుంటే అప్పుడు అని అర్థం అనమాట. ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి వాడు కేవలం ఇట్లా తెలుసుకొని అట్లా వదిలేయటం కాదు, ఆత్మతత్వాన్ని గురించి ఏదో తాను మనన పొంది అనుభవించాలి. ఆత్మతత్వాన్ని అనుభవించినప్పుడే లోపల ఉన్నటువంటి అటు కుడి వైపున ఉన్నవాడు ఎడమ వైపున ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు పోతారు. ఏదో అంటే ఏంటి, ఊరికి ఇలా చదివాం అలా వదిలేసామని అంటే దానివల్ల ప్రయోజనం లేదు. అదేనమాట దీనిలో. కాబట్టి దీనిలో ఏం చెబుతున్నాడు? ఆత్మతత్వ జ్ఞానము పొందండి. పొందినప్పుడు ఆత్మానందం కలుగుతుంది. మీకు ఆత్మానందం కలిగినప్పుడే మీకు ఈ ఇద్దరు రాక్షసులు పోయినారని అర్థం. అది ఆత్మతత్వము ఉపనిషత్తుల్లో చెప్పినట్టు ఆత్మతత్వం నీకు అర్థమయ్యి అనుభవంలోకి వచ్చినప్పుడు ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం కలిగింది అంటే ఈ ఇద్దరు రాక్షసులు నశించారు అని అర్థము. అది తెలుసుకోండి అని చెబుతున్నాడు. విషంగుడు ఒకడు, విశుక్రుడు ఒకడు. అయితే వీళ్ళ యొక్క పేర్లను బట్టి ఆ విశేషం అర్థం చెప్తుంటారు. విషంగుడు, విశుక్రుడు ఏమిటంటే దీనిలో అమ్మవారికి విషంగ విశుక్రుల గురించి ఇప్పుడు లలితామాత మంత్రిని శ్యామలాదేవి ఇక చెప్తూ వరుసగా ఇక్కడ పూర్తి అవుతుంది. 76వ నామంలో పూర్తి అవుతుంది. ఇక్కడ 76 నామంలో విశుక్రుడు వస్తున్నాడు. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. అక్కడేమో శ్యామలాదేవి వచ్చింది 75లో. 75లో శ్యామలా వచ్చింది. 76లోనేమో వారాహి వస్తున్నది. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. విశుక్రుడు అనేటువంటి రాక్షసుని యొక్క ప్రాణములను హరించిన వారాహిదేవి యొక్క వీర్య పరాక్రమమునకు నందిత సంతోషించినది. తన పక్కన వచ్చినటువంటి వారాహి ఒక అమాత్య, శ్యామల ఒక మామాత్య. వీళ్ళిద్దరు కూడా యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే జయించారు. జయించినప్పుడు అప్పుడు ఆమె సంతోషించింది అని చెబుతున్నాడు. అది ఏమిటి దీనిలో విశేషము అని అంటే, విశుక్రుడు అంటే విశుక్రుడు అనే రాక్షసుడు ప్రాణములను హరించిన వారాహి మాత్రం. ఏమిటి విశుక్రుడు అనే రాక్షసు ప్రాణం హరించిన వారాహి పరాక్రమం అంటే? విషంగుడు అంటే ఇక్కడ అసలు విషార్థం. విషంగుడు అంటే దుష్ట విషయాసక్తుడు, ఇది అర్థం. దుష్ట విషయాసక్తుడు. ఈ దుష్ట విషయాసక్తుడు మనలో ఉన్నంత కాలము మన పరిస్థితి ఇంకా చెప్పలేము. ఇది దుష్ట విషయాసక్తుడు అని ఒకటి. విశుక్రుడనగా దుష్టమైన శుక్ర తేజస్సు కలవాడు అని శుక్రుడికి ఈ అర్థం. విశుక్రుడు వీరిరువురిని సంహరించుటనగా దుష్టత్వమును సంహరించుట అని అర్థం. విషంగుడు అంటే విషము కలవాడు. విషమనగా అజ్ఞానం. అజ్ఞానం ఉన్నది వాడికి. అజ్ఞానానికి వీడు రాజుగారు. అందుకనే మన బుర్రలో లోపల లేకపోతే మన బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్నటువంటి బిందువుకి ఎడమ వైపు కుడి వైపున అటు ఒకడు విషంగుడు, ఇటు ఒకడు శుక్రుడు, ఇద్దరు బయలుదేరారు. వీళ్ళని గురించి అనమాట. వీళ్ళు అజ్ఞానం ఏమిటనమాట? విషంగుడు అంటే అజ్ఞానము. అజ్ఞానము ఇచ్ఛగా ద్వేషములందు ఆసక్తి. అజ్ఞానం అంటే ఇచ్ఛాద్వేషములు. అది అజ్ఞానం అంటే ఇచ్ఛాద్వేషములు, రాగద్వేషములు. అది రాగద్వేషములు ఉన్నాయి వాడికంటే విషంగుడు అనే రాక్షసుడు వాడిలో ఉన్నాడు. అది అర్థం. రాగద్వేషములు, ఈ రాగద్వేషములే మనకి కొంప ముంచుతాయి. కానీ వాళ్ళు ఏంది సంతోషిస్తుంటారు. రాగద్వేషములు ఎట్లా ఉంటాయి అంటే మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. తర్వాత లాస్ట్లో వచ్చేసరికి ఆర్డినరీ. ఇది కుటుంబంలో వాళ్ళు చూస్తుంటారంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటారు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరంటే కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు. తల్లి చూసుకుంటుంది, తన ఏంటి కూతురు, అట్లా ఈ విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ అట్లా. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్. ఇట్లా ఈ విధంగా వరుసగా చూసుకుంటూ పోతే ఏదో సామాన్యమైన వచ్చినాడు వాడు ఆర్డినరీ. కాబట్టి వీళ్ళకి కాఫీలు టీలు ఇచ్చే దానిలో కొంచెం
తేడా ఉంటుంది. ఇంకా అదే కాదు, ఈ మిగిలిన వాటిలో అన్నింటిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నిజంగా జరుగుతుంది. నేను చాలా చోట్ల చూశాను కాబట్టి చెబుతున్నాను. నేను అనుభవించాను, నేను చూశాను కూడా. అల్లుడు గారు వచ్చాడు అనుకో, అల్లుడు వస్తున్నాడు, అబ్బా రెండో వాళ్ళు ఎవరు రాకూడదు ఇంటికి, ఇప్పుడు రావాకండి, తర్వాత వద్దురు కానీ. నేను అనుభవించాను కాబట్టి చెబుతున్నా. నేను అల్లుండే, నేను అల్లుండు కదా, కానీ నేను పాత పడిపోయాను. అది ఇది కాబట్టి మీరు రావక్కడ. మీరు వచ్చారనుకో, మీరు వచ్చేసేటప్పటికి బాత్రూమ్లు ఇబ్బంది, అవి ఇబ్బంది, చాలా అనేకమైన మళ్ళీ కుర్చీలు వేయాలి, ఇదంతా చేయాలి. ఎందుకు ఇదంతా ఇప్పుడు 4 రోజులు అయిన తర్వాత రండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇట్లా ఉండేటువంటి కుటుంబాలు ఉన్నాయి. అంటే వాళ్ళల్లో ఏమిటనమాట, ఇది అజ్ఞానం, ఇచ్ఛాద్వేషం, అది రాగద్వేషములు. రాగద్వేషం, అటువంటి రాగద్వేషాలు ఏం చేస్తాయంటే అన్నిటి మీద ప్రసరిస్తాయి. ఆ ప్రసరించినప్పుడు ఏం జరుగుతుందంటే చివరికి ఈ అజ్ఞానం అనే విషం కూడా అనేటువంటి చివరి విషం పోస్తాడు వీడు చివరికి. అంటే ఏంటనమాట, వీడు తొందరగా చావడు. వీడు ఎవరు విషం కూడా చేస్తాడేమో కానీ ఈ ఉన్నాడు రాగద్వేషం, వీడు చావడు. వీడు తొందరగా ప్రాణం పోదు, ఉదాహరణ సహకరించదు. ఒక 20 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని చివరికి గందరగోళం అయ్యి అప్పుడు ఎప్పుడు పోతాడో వీడు అని అటువంటి చూశాను. ఇట్లా ఈ విధంగా రాక్షసులు చాలా మంది ఉన్నారు. ఈ రాక్షసుల్లో వీడు మహాభయంకరమైన రాక్షసుడు. వీడు విషంగుడు అనేటువంటి వాడు. అనగా అర్థం ఏమిటి విషంగుడు అని అంటే, రాగద్వేషములు ఉన్నటువంటి వాడు. అజ్ఞానం నశించగానే ఆత్మ సంతోషిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే అజ్ఞానం పోయిందనుకో సంతోషిస్తుంటుంది. కొంతమందిని మీరు చూస్తుంటే, మనం చూస్తూనే ఉంటే లోకల్లో సహజంగా కొంతమందిని చూడగానే ఏమిటో మరి వెంటనే వాళ్ళని చూడగానే నవ్వుముఖంగా ఉంటుంది, చక్కగా ఏమండి బాగున్నారా అదింతా వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంతమందిని చూస్తాం, అమ్మో భయంకరం, వాళ్ళు చూపే భయంకరం, వాళ్ళ ముఖమే భయంకరం. కొంతమంది పోయి కదిలించామనుకో, ఇక కదిలించేటప్పటికల్లా ఇక కోపం, దీంతో తప్పరాదు, భాష కూడా మారిపోతుంది. అటువంటి వాళ్ళని అనేక మందిని చూసాం. ఎందుకంటే మేము చూసేది ఏంటంటే, మేము ఎంతమందిని చూసాం, 35 సంవత్సరాల సర్వీసులో ఎంతమందిని రకరకాల మనుషులను చూసాం. అందుకని చెబుతున్నాం. అందుకని ఏంటంటే చెప్పేది, దీనిలో ఇచ్ఛాద్వేషముల యందు ఆసక్తి, రాగద్వేషములు అవి నశిస్తేనే ఆత్మ సంతోషిస్తుంది అని అర్థం. ఎవరు విషంగుడు అనేటువంటి వాడు. అది రాగద్వేషాలు అంత తేలిగ్గా పోవు. రాగద్వేషాలు అవి క్రమక్రమంగా ఆత్మజ్ఞానం కలిగే కొంది అప్పుడు పోతుంది రాగద్వేషం. క్రమక్రమంగా రావాలి. ఏది ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే అప్పుడు అది ఇప్పుడు విషంగుడి గురించి. తర్వాత విశుక్రుడు అంటే శరీరంలోని శుక్రములు లేకుండా చేసి సంతాన నిరోధకుడు. ఇది ఒక విశేషం. శుక్ర అంటే అర్థం ఏంటంటే పురుషుడిలో ఉండేటువంటి వీర్య కణములు అని అర్థం. ఆ వీర్య కణాలు కనుక ఉంటేనే వాడికి సంతానం వస్తుంది, లేకపోతే రాదు. అనేటువంటిది వ్యతిరేకార్థంలో వేసేస్తారు. అది దేశము విదేశము అట్లా. కాబట్టి వీడికి సంతానం లేదు. ఏమిటి విశుక్రుడు అనేదాన్ని, శరీరంలో శుక్రములు లేకుండా సంతాన నిరోధకుడు అయిపోతాడు. ఈ నామం వచ్చే శ్రీమాతను ఆరాధించే వారికి వారిలో దుష్ట విషయాసక్తి నశించి వికిలు అట్లనే సంతం. కాబట్టి ఆ విశుక్రుడు ఏం చేస్తాడంటే వీడికి వీర్యం లేకుండా చేసి అంటే సంతాన నిరోధకుడు కూర్చుంటాడు. కాబట్టి అమ్మవారి ఉపాసన చేస్తే అది మారిపోతుంది. అది అర్థం. అనగా సంతానం లేనటువంటి వాళ్ళు అమ్మవారిని ఉపాసన చేస్తే సంతానం కలుగుతుంది. అది అర్థం. ఈ ఉపాసన చేయటం అనేటువంటిది ఏమిటి, పురుషుడు ముఖ్యంగా మొట్టమొదట దేనికి పురుషుడు చేయాలి ఉపాసన. సంతానానికి మొదటి కారకుడు ఎవరంటే పురుషుడు కారకుడు. స్త్రీ అనేటువంటిది నిమిత్త మాత్రం అవుతుంది. అది ఎలా సంభవం అవుతుంటుందని అంటే దీనికి చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తా. ఈ పురుషుడు అనేటువంటి వాడు ఒక తెల్లని బాణం లాంటి వాడు. ఆ స్త్రీ అనేటువంటి ఆ శక్తి ఉన్నదే లోపల గర్భాశయంలో ఒక చిన్న పెసరగింజంత ఎర్రని ఒక గుండ్రమైనటువంటి ఒక పుష్పం లాంటి ఒక రూపం ఉంటుంది. ఒక వస్తువు అనుకోండి, దానికి ఒక ఉద్భవిస్తుంది అనమాట.
ఈ వీర్యకణం ఏమొస్తుందంటే బాణం లాగా వెళ్ళి దానిలో ప్రవేశిస్తుంది. దానిలో ప్రవేశించి లోపల అంటే అర్థమే ఎర్రంగా ఉన్నది అని అంటే అర్థం ఏంటంటే స్త్రీ యొక్క విశేషమైన శక్తి మొత్తము అక్కడ చేరుతుంది. దీన్నే మనకి లలితలో మనకు వస్తుంది సర్వారుణ అంటే అది అర్థం. అది అసలు అర్థం అది. సర్వారుణ అంటే అది అర్థం. పూర్తిగా ఎర్రగా ఉంటుంది. ఈ ఎరుపులో ఏమవుతుందండి, ఈ తెలుపు ప్రవేశిస్తుంది. తెలుపు లోపల ప్రవేశించినప్పటి నుంచి ఏం జరుగుతుందంటే లోపల రెండు శక్తులు ఉంటాయి. రెండు శక్తులు ఏంటంటే ఒకటి అమ్మవారి శక్తి, ఒకటి అయ్యవారి శక్తి. అమ్మవారి శక్తులేమో 5 శక్తులు ఉంటాయి, అయ్యవారికి ఏమో 4 శక్తులు ఉంటాయి. అంటే ఈ బీజ కణానికి 4 శక్తులు ఉంటాయి. దీన్నే మనం ఏం చెబుతారంటే అమ్మవారి చక్రాలు 5, అయ్యవారి చక్రాలు 4 అని చెబుతారు. అది ఈ 5 + 4 9 కలిసి అవి రెండు ఫైటింగ్ చేస్తాయి. అందుకే బాగా కలగా ఫైటింగ్ అనమాట. ఒక కొంతకాలం ఫైటింగ్ చేసిన తర్వాత ఫైటింగ్ లో ఎవరు గెలిచారు అనేటువంటిది అంటే ఏ శక్తి ఎక్కువ పవర్ ఉంది దానిలో. అది స్త్రీ శక్తి యొక్క పవర్ ఎక్కువగా ఉంటే స్త్రీ జన్మిస్తుంది, పురుషుడు యొక్క శక్తి ఎక్కువగా ఉంటే పురుషుడు జన్మిస్తాడు. ఇది ఒక సిద్ధాంతం సైన్స్ లో దీనిలో చెప్పేది. అది అది ఎప్పుడు వీళ్ళకి తెలిసిపోతుందంటే 2వ నెలలో ఈ విధంగా తెలిసిపోతుంది. అవన్నీ తెలిసే చెప్పే పని లేదు. ఆ విషయాలన్నీ తర్వాత చిహ్నాలు అవన్నీ తెలిసిపోతాయి. అంటే అప్పటికి ఏమవుతుంది అనమాట, వాళ్ళు ఇద్దరు సమరస భావంతో లోపల ఒకటై కూర్చున్నారు. ఇది అర్థం. ఇద్దరు అంటే 5 + 4 9 చక్రాలు కలిపి ఒక్కటే అయింది. అది ఒక్కటే అయ్యి సమరస భావంతో అప్పటిదాకా కొట్టుకున్నారు, అయిపోయింది. ఎవరు గెలిచారు అనే సంగతి తెలిపోయింది. సరే ఎవరు గెలిచారో సరే, ఎవరైనా మనకి ఇష్టమే ఎలా అనుకున్నారు ఇద్దరు. దాంతో సమరస భావంతో ఒక్కటే, అదే అద్వైతము. ఇది అర్థం. ఆ ఒక్కటే ఏమిటి, పరమాత్మ స్వరూపము. అది ఆ పరమాత్మ స్వరూపము 9 మాలు 9 నెలలు మామూలు. ఈ 9 నెలలు వచ్చేటప్పుడు క్రమక్రమంగా ఎలా మారుతుంది లోపల ఉన్నటువంటి ఆ పిండం మారే విధానం మనకు దీనిలో నామాలలో వచ్చింది. ఈ నామాలలో ఏంటి, ఒక చోట ఉదాహరణకి చతుర్వక్త్ర మనోహర అక్కడ ఒక చోట వచ్చింది. అట్లా ఈ విధంగా ఆ నామములు ఏంటంటే అవన్నీ యోగిని న్యాసము అని ఉన్నది. ఆ యోగిని న్యాసములో మొత్తము లోపల ఆ పిండం ఎలా మారుతూ వస్తుంది. 3 భాగాలు అవుతుంటుంది. 3 భాగాలే మన శరీరం. ఈ 3 భాగములు ఐం క్లీం సౌహు 3 భాగాలు ఏర్పడి శిరస్సు ఒక భాగము, మధ్యకూటం ఒక భాగము, శక్తికూటం ఇంకొక భాగం. అలా లోపలే అన్ని ఏర్పడి శుభ్రంగా అన్ని ఇంద్రియాలు అన్ని కూడా సెట్ అయిపోతాయి. అన్ని సెట్ అయిపోయిన తర్వాత 7వ నెల రాగానే, 7వ నెల వచ్చి 2-3వ నెల రాగానే అప్పుడు రాజుగారు ప్రవేశిస్తాడు. బ్రహ్మరంధ్రంలో నుంచి లోపల నుంచి రాజుగారు ప్రవేశిస్తాడు. రాజుగారు ప్రవేశించగానే లోపల ఉన్నటువంటి దేవతలందరూ పనిచేయటం మొదలు పెడతారు. అంటే రాజుగారు సభకు రాగానే అందరూ లేచి నిలబడతారు, అట్లా ఉంటుంది కదా. అట్లనే లోపల రాగానే లోపల ఉన్నటువంటి సమస్త దేవతలందరూ కూడా, అంటే ఇంద్రియాది దేవతలు, పంచప్రాణాలు, వీళ్ళందరూ కూడా ఈ నెమ్మదిగా రాజుగారి యొక్క ఆజ్ఞల కోసం చూస్తుంటారు. ఇది అట్లనే ఇది ఆ 9 నెలలు అయిపోయింది, వీడు బయటకు వచ్చేస్తాడు. ఇట్లా అనమాట. ఇది అదనమాట. ఇదంతా ఈ సైన్స్ అంతా కూడా మనకి ఇందులో ఉంది మొత్తం దీనిలో. కాబట్టి చెబుతున్నారు. అందుకనే స్త్రీ అనేటువంటి వాళ్ళు అనగా ముత్తైదువులు అంటే సువాసినర్చన ప్రీతమానస. అంటే ముత్తైదువులు అంటే అర్థం ఏమిటి, జగత్తును సృష్టించేటువంటి వాళ్ళు, అంటే సంతానాన్ని పొందేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు గనక పారాయణ చేస్తే సంతోషిస్తాను అంటే అర్థం ఏమిటి, నా గురించి అంతా తెలుసుకొని మీరు ఎలా నడవాలనో అంతా చెప్పాను నేను, దాని ప్రకారంగా నడవండి, నడిస్తే నా రూపం పొందుతారు మీరు. అది అర్థం. అదే అనమాట. అంత విశేషం అనమాట అక్కడ. అది విశేషం. అందుకనే శక్తికి ప్రధానమైనటువంటిది మనకి. అందుట్లో మనం చదివే విద్యలన్నీ కూడా శక్తి. వేదములు ఉన్నానుకో, అది శక్తి. వేదమాత అంటారు. అది విద్యలు ఏవైతే చదువుతున్నా అదంతా శక్తి స్వరూపం.
పురుష స్వరూపం అనేది కేవలం ఒక ఒక బండ లాంటిది అంతే. అదేం కదలదు, ఏమీ చేయదు. దాన్ని కదిలించాలి అని అంటే కరెంటు పెట్టాలి దానికి. ఇప్పుడు మిషన్ ఏదైనా ఉందనుకో, అది పడి ఉంటుంది మొద్దులాగట్టనే. కరెంటు తగిలిచ్చేసేవాళ్ళు టక్ 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 లాడిస్తుంటుంది అది. కరెంటు లేదనుకో, ముద్దులాగా బండలాగా పడి ఉంటుంది అది. కరెంటు తగిలిచ్చేటప్పటికి అప్పుడు దాని యొక్క చైతన్యము అది ఇది ఓ బ్రహ్మాండంగా పనిచేస్తుందిరా అని అనుకుంటాం. కరెంటు తగిలించలేదు, బండలాగా అడ్డుపడి ఉంటుంది. అంతే పురుష అంటే అది అనమాట దేవుగా చెప్పారు. అందుకనే పురుష ప్రకృతి. దాన్నే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. అదేనమాట. అటువంటి ఆ శక్తి ఉన్నది చూశారు. ఆ శక్తిని కొంతకాలం తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతే ఇది పక్కకి వెళ్ళిపోతుంది, అందుకని చెప్పటం లేదు. అది ఎందుకు అంత దూరం వెళ్ళిపోయిందో సంగతి తర్వాత ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు. సరే, కాబట్టి విశుక్ర అనేటువంటి వాడు ఉన్నాడే, వాడు ఏం చేస్తాడు, శరీరంలోని శుక్రాన్ని కాజేస్తాడు, కాజేసి సంతాన నిరోధకుడు అవుతాడు. కాబట్టి వీళ్ళిద్దరు, వాడు దుష్టుడు, వాడు అజ్ఞానం, రాగద్వేషాలు. అంటే ఏంటో రాగద్వేషాలతో ఉండేటువంటి వాడు ఎలా ఉంటాడో చూడండి. తర్వాత సంతానం లేదు, సంతానం లేకపోయేటప్పటికి అప్పుడు ఏమవుతుంది అనమాట, వాడి జీవితం వ్యర్థం. ఇప్పుడు ఉదాహరణకి సంతానం లేదంటే భార్య ఉంది కదా, సంతానం లేదు భార్య అన్నప్పుడు ఏమంటారు లోకం, ఒక పదం ఉంది, తెలుగు పదం. ఇప్పుడు అది చెప్పటల్లా మీరు మనసులో అనుకుంటే సరే. ఆమె ఎక్కడికన్నా పోయింది అనుకోండి, అక్కడ కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ చూస్తుంటారు. ఇది అట్లా అనమాట, ఈ విధంగా ఉంటుంది. అందుకని సంతానం వలన అదేనమాట. సంతానం ఎప్పుడైతే స్త్రీకి కలిగింది, స్త్రీకి ఒక శబ్దం వస్తుంది, తల్లి అనే శబ్దం వస్తుంది. అలానే వీడి పురుషుడికి తండ్రి అనే శబ్దం వస్తుంది. వీళ్ళిద్దరికి ఆ రెండు శబ్దాలు రావు. ఇది అదనమాట. ఇది అదనమాట. కాబట్టి ఎంతటి ప్రమాదం. అందుకని ప్రాచీన కాలంలో అందుకని సెకండ్ మ్యారేజ్లు చేసుకోవడం, రకరకాలు ఏవో కాలంలో అప్పుడు ఉన్నటువంటి రోజులు అనుకోండి, అట్లా ఉంటారు. సరే, ఇప్పుడు ఈ విధంగానంటే విశుంగుడు విశుక్రుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు అని అర్థం అనమాట. ఇక విశేషం ఇంకొకటి, దుష్టమైన విషయాసక్తులు, దుష్టమైన శుక్ర శోణితముల వలన రాక్షస ప్రవృత్తి గలవాడు ఉద్భవించును. ఇది ఒకటి. దీనిలో ఒక విశేషం స్త్రీ పురుషులు తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటంటే, దుష్టమైనటువంటి శుక్ర శోణితాలు. శోణితం అంటే నెత్తురు అని అర్థం, రక్తం అని అర్థం. అంటే స్త్రీ నుంచి ఉద్భవించేటువంటి ఆ కమలం, ఆ ఎర్రటి ఒక పుష్పం లాంటిది లోపల గర్భంలో, అది అది ఏమిటి, దుష్టమైనది ఒకటి. అలానే ఈ పురుషుల్లో కూడా దుష్టమైనది కనుకైతే అటు దుష్టమే ఇటు దుష్టమే, రెండిట్లోనూ దుష్టాలు ఉన్నాయి. ఈ రెండు దుష్టాలు కలిస్తే వాడు మహారాక్షసుడు పుడతాడు. అంటే అర్థం ఏమిటి మరి, మాకు తెలియదు కదండి. మాలో ఉన్నటువంటి ఆ అంటే స్త్రీకి ప్రధానంగా గర్భాశయంలో ఏర్పడాల్సినటువంటి ఆ పుష్పము అనేటువంటిది మాకు తెలియదు కదా అని అనుకుంటారు. అంటే అర్థం ఏమిటంటే దీంతో చెప్పేది, నీవు అమ్మవారి యొక్క ఉపాసనలో గనక ఉంటే, అది ఇక్కడ అర్థం, అమ్మవారి యొక్క ఉపాసనలో కనుక ఉంటే నీ నుంచి వచ్చినటువంటి శోణితము దుష్ట కాదు, అది అర్థం. ఒకవేళ ఏమన్నా చెడు సంబంధించిన ఏమన్నా ప్రవేశించినా అవి నశిస్తాయి. ఇక్కడ అర్థం ఏంటంటే, వీళ్ళిద్దరూ కూడా ఆత్మతత్వజ్ఞానం లేకపోతే పరమాత్మ యందు లేకపోతే అమ్మవారి తత్వజ్ఞానం ఈ విధంగా కనుక ఉంటే వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మంచివాడు వస్తాడని. ఆ మంచివాడు రావడానికి ఏమిటి అని అంటే, నీ నుంచి వస్తాడు, అతని నుంచి వస్తాడు, ఇద్దరూ కలిస్తే. కాబట్టి ఇక్కడ దుష్టమైనటువంటి ప్రవృత్తి నీలో ఉంటే, దుష్ట ప్రవృత్తి, ఇక దుష్ట ప్రవృత్తి అంటే మనం చెప్పే పని లేదు.
రకరకములైనటువంటి దుష్ట ప్రవృత్తి 5 ఇంద్రియముల ద్వారా దుష్ట ప్రవృత్తి ఉంటాయి. చెవులు కూడా దుష్టానికే ఉపయోగిస్తాడు, కళ్ళు దుష్టానికి ఉపయోగిస్తాడు, అలానే నాలుక దుష్టానికి ఉపయోగిస్తాడు. ఇలా దుష్ట ప్రవృత్తితోటి గనక ఉంటే అతడు గాని ఆమె గాని వాడికి రాక్షసుడు పుడతాడు. అది అర్థం చేస్తున్నాడు చివరి. అందుకనే చిన్నప్పటి నుంచి ఏం చేయాలంటే, అందుకనే మనకు టెక్స్ట్ బుక్ ఇచ్చి పంపించాడు ఆ భగవంతుడు, భూమి మీదకి వచ్చి పంపించాడు. ఏదో ఒక టెక్స్ట్ బుక్ భగవద్గీత పట్టుకోరా పోని, లేకపోతే అన్నిటికన్నా పైన ఉపనిషత్తులు పట్టుకో, కొన్ని ఉపనిషత్తులు కాదు భగవద్గీతను పట్టుకో. ఆ భగవద్గీతలో అత్యంత ప్రధానమైన ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని ఆచరణ చేసుకున్నామంటే నీవు దుష్టత్వం పోతుంది. దుష్టత్వం రాదు, ఇంకా ఒకవేళ ఉంటే పోతుంది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. అది అర్థం చేసుకుని ఆచరణ, అర్థం చేసుకోవాలి, ఆచరణలో ఉండాలి. అర్థం అయిందండి, ఆచరణ మాత్రం శూన్యం, ప్రయోజనం లేదు, ఆచరణ శూన్యం. ఇక్కడ ఇది ఏమిటంటే క్రమశిక్షణ అని అంటారు, మనకి సులభంగా అర్థం కావటానికి. జీవితాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టడం ఇది. తన శరీరాన్ని, తన బుద్ధిని, తన మనస్సుని ఒక క్రమశిక్షణలో పెట్టడం. అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే దుష్టత్వం అనేటువంటివి ఏమీ ఉండవు వాళ్ళు. వాడి నుంచి వచ్చేటువంటి నిర్మలమైనటువంటి పరిశుద్ధమైనటువంటి అతనిలో వచ్చే తేజస్సు వస్తుంది అనమాట. అలానే స్త్రీలో కూడా అట్లా అనమాట. అప్పుడు వాళ్ళకి జన్మించినటువంటి వాడు ఉన్నారే, అది గొప్ప విశేషం. అట్లా అనమాట ఇది. అదే మనకు శంకర విజయంలో వస్తుంది అనమాట. శంకర విజయంలో శంకరుని యొక్క తల్లి తండ్రి, ఆ తల్లి తండ్రిని గురించి మనం కానీ చదువుకుంటే అప్పుడు తెలుస్తుంది విశేషం. అట్లా మండన మిశ్రుడు, ఉభయ భారతి వాళ్ళని గురించి కానీ తెలుసుకుంటుంటే అప్పుడు మనకి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఎంతటి ఆత్మతత్వ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, అలానే ఎంత క్రమశిక్షణ ఉన్నటువంటి వాళ్ళు మనకు అర్థమవుతుంది. వాళ్ళ వలన మనకు అది అర్థమవుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనలోకి దుష్టత్వం రానివ్వకుండా ఉండాలి, అది చూసుకోండి అని చెబుతున్నారు. రాకుండా ఉండాలంటే అమ్మవారిని ఉపాసిస్తుంటే రారు. అమ్మవారిని ఎప్పుడైతే ఉపాసిస్తుంటారో అప్పుడు ఈ భండాసురుడు ఉన్నాడే వాడు లోపలికి రాడు. వాడు లోపలికి ఉన్నవాడు నెమ్మదిగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంటాడు. అది అంత గొప్ప విశేషం దీనిలో చెబుతున్నాడు. కాబట్టి దుష్టమైన శుక్రశోణితముల వల్ల రాక్షస ప్రవృత్తి గలవాడు ఉద్భవించును, అనగా తమో గుణ ప్రధానుడగును. లలితామాత సేవించిన వారు తమలో దుష్టమైన విషంగా విశుక్రులను సంహరించి తేజోవన సుసంతానము, ఇది అర్థం. అందుకనే ఏం చెప్పారనంటే సువాచనర్చన ప్రీత మానస అని చెప్పినందుకు, అనగా ముత్తైదువులు ఇది చదివి అని అర్థం చేసుకొని ఆచరణ చేస్తే నేను సంతోషిస్తాను అని అర్థం. అంటే జగత్తుని సృష్టించేటువంటిది శక్తి కనుక ఆ శక్తి దగ్గర ఉన్నదంతా. డ్రైవర్, కారు నడుపుతున్న డ్రైవరు, వాడికి బాగా తెలుసు, రూట్ అంతా బాగా తెలుసు, జ్ఞానం ఉంది కాబట్టి కారులో కూర్చున్నటువంటి వాళ్ళందరినీ సరిగ్గా తీసుకుపోతాడు. అది అట్లా అనమాట. అందువలన తెలుసుకోవాల్సింది ఏంటంటే పురుషుడు కన్నా ముందు స్త్రీ తెలుసుకోవాలి అని చెబుతున్నారు. పురుషుడు కన్నా ముందు స్త్రీ తెలుసుకోవాలి అని దీనిలో చెబుతున్నారు. అసలు ఒక మాట చెప్పాలంటే విద్యలన్నీ కూడా స్త్రీ స్వరూపములు. ఉపనిషత్ విద్య అనే శబ్దం ఏమిటంటే ఆకారాంత స్త్రీలింగ శబ్దం. మీరు సంస్కృతం చదువుకుంటున్నారు కదా, ఆకారాంత స్త్రీలింగ శబ్దం విద్యా, దాకు దీర్ఘం ఇవ్వాలి. అది అనగా విద్యలన్నీ కూడా అమ్మవారి స్వరూపములు. అందుకనే వేదములను ఏమన్నారంటే వేద మాత అన్నారు. అది వేద పురుషుడు ముందు వేద మాత అన్నారు, తర్వాత వేద పురుషుడు సంగతి తర్వాత వేద మాత. అది అందుకని ఆ స్త్రీ శక్తిని గురించి చెబుతున్నారు అనమాట. ఆ స్త్రీలు అమ్మవారిని
ఉపాసన చేసుకొని సుసంతానాన్ని పొందండి అని అర్థం అనమాట. ఆత్మశక్తి చే బుద్ధికి పట్టిన మలమును వదిలించుకొని చేర్చిన ఆత్మశక్తి బుద్ధికి, ఆత్మశక్తి చే బుద్ధికి పట్టిన మలమును అనగా మలం అంటే మురికి. ఆ మురికి ఆ మనస్సు చేత మురికి పట్టింది. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు ఆత్మ అనే దానికి 5-6 అర్థాలు ఉన్నాయి. ఈ మనస్సు ఏం చేస్తుంటుందంటే అక్కడ కాస్త ఈ మురికి పట్టుకొస్తుంటుంది. మురికి పట్టుకొచ్చి బుద్ధి అనే వాడి దగ్గర దాచిపెడుతుంటుంది. బుద్ధి అనేది గుహ. బుద్ధి అనేటువంటిది ఒక గుహ. ఆ గుహలో ఎన్ని మూటలైనా పెట్టుకోవచ్చు. కాబట్టి వీడు మురికి తెచ్చిపెడుతుంటాడు. మనస్సు మురికి తెచ్చిపెడుతున్నాడంటే ఎక్కడైతే దుష్టత్వం ఉందో అవన్నీ పోగు చేసుకొని మూటలు కట్టి వచ్చి ఇక్కడ పెడుతుంటాడు. అప్పుడు అలా ఉన్నటువంటి ఆ మలమును చూశారు అనగా అర్థం ఏంటో మురికి, అది వదిలిపోతుంది అని అర్థం. కాబట్టి నీలో ఒకవేళ చేరుతాయి. ఎందుకు మరి చేరుతాయనంటే లోకంలో మనం తిరుగుతుంటాం. కర్మలు అనేకమైనవి ఉంటాయి. పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా మనం అనేక కర్మల్లో ఉంటుంటాం. ఈ కర్మల్లో ఉన్నప్పుడు కొన్ని దుష్ట కర్మలు ఉంటాయి, మనకు తెలియదు. అట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. కేవలం అంత సాఫ్ట్గా ఉంటుందని మనం ఎట్ట చెప్పగలుగుతాం? అసలు వాస్తవానికి మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా బజార్లో తిరుగుతున్నామంటే ఎన్ని జీవాలు చచ్చిపోతున్నాయో ఒకటి. మన కంటికి కనబడే చిన్న చిన్న చీమలు కానీ ఏమైనా సరే చచ్చిపోతున్నాయో అని అట్లా చూసుకుంటే, ఈ విధంగా చూసుకుంటే ఒక రకంగా తీసుకుంటే మనిషి ఎప్పుడు కూడా ప్రతిరోజు వాడు చేస్తూనే ఉంటాడు పాపకర్మ. ఇప్పుడు అన్నం తింటాడు, వాడు బియ్యం పోసుకొని తింటాడు, వండుకుంటాడు, తింటాడు. నీకు బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయ్యా? ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయ్యా? భూమి నుంచి వచ్చినాయి. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? వరుసగా పరమాత్మ దగ్గర పోయినాం. బాగానే ఉంది. భూమి నుంచి ఒట్లు వచ్చినాయి కదా, భూమి నుంచి ఒట్లు ఎట్లా వస్తాయో చెప్పబోయా? భూమిని చీల్చాలి కదా, చీల్చావు. చీల్చినప్పుడు ఎన్ని జీవులు చచ్చిపోయినాయి మేము చూసాం. మాకు నాగలితోటి కొండ్ర వేసేస్తుంటారు అన్నమాట. ఆ భూమిని చీల్చుకుంటూ పోతుంటుంటే ఈ పక్షులు కొన్ని, పావురాలు కొన్ని ఆ చీల్చినటువంటి ఆ భూమిని మీదనే వాళ్తుంటాయి. ఏమిటో వాళ్తుంటాయి అని అనుకుంటే చిన్న చిన్న పురుగులు బయట పడుతుంటాయి, భూమిలో ఉన్నాయి, వాటిని తింటుంటాయి. మరి అది 84 లక్షల రకములైనటువంటి జీవరాశులు, అవి ప్రాణులే కదా. వాళ్ళు అవి చచ్చిపోవడానికి కారణమైంది వీడే కదా. ఇక ఆ లెక్క ప్రకారంగా చూసుకుంటే పంట వచ్చేటప్పటికి పంట కాస్త కాజేస్తాయేమోనని ఎలుకలకు మందు పెట్టేవాడు, పక్షులు కొట్టేవాడు. ఈ విధంగా చూసుకుంటే మనకు చివరికి మన దగ్గరికి వచ్చేటువంటి ఆ వస్తువును చూసావు ఎంత అపవిత్రంగా వచ్చింది. దాని చుట్టూ ఎంత చేరి ఉన్నది పవిత్రమైనటువంటి ఆ వస్తువు. దాన్ని పవిత్రం చేయాలంటే అర్థం ఏమిటి? అపవిత్రంగా దుష్టంతో, దుష్టమైన ఆహారం. దానికి ఏం చేయాలి అని అంటే వారి యొక్క నామం కానీ లేకపోతే భగవంతుని స్మరించడం కానీ. అందుకని అన్నం వండేటప్పుడు కూడా చాలా మంది వాళ్ళు చేస్తుంటారు, నమో నారాయణాయ అని అనుకుంటూ. అలా చేస్తే నారాయణ మంత్రం లేకపోతే శ్రీమంత్రే నమః ఒకటే, అదే కదా. అనగా అర్థం ఏమిటి? అక్కడ ఉన్నటువంటి దుష్టత్వం అంతా కూడా పోయి ఆ వస్తువుకి పవిత్రత ఏర్పడుతుంది. ఒకసారి ఆలోచిస్తే మనం నిజమా అబద్ధమా అనే సంగతి. ఈ బియ్యం మనకి వస్తున్నాయి అని అంటే ఎంత అపవిత్రమై వస్తున్నది, ఎన్ని జీవులు చచ్చిపోతే వస్తున్నాయి అంటే ఏమిటి? వాటి యొక్క కర్మ అంతా, పాపం అంతా దీనికి చుట్టుకోనున్నది. అటువంటి దాన్ని మనం ఏం చేయాలి? పవిత్రం చేస్తాం. అందుకని నారాయణ మంత్రాన్ని లేకపోతే ఏది వాళ్ళకి ఇష్టమైంది, అష్టాక్షరి, ద్వాదశాక్షరి లేకపోతే ఏమైనా సరే. అందుకని ఇంత విశేషాలు ఉన్నాయి. ఇంత పాటించడం అనేటువంటిది ఉన్నప్పుడు వాళ్లకు ఆత్మతత్వం తెలిసినటువంటి వాళ్ళు, తెలియకపోయినా తెలుసుకుంటారు వాళ్ళు. ఆ
ఆత్మతత్వం తెలుసుకున్నప్పుడే చైతన్యవంతులు అవుతారు. ఈ దుష్టత్వము, రాగద్వేషాలు ఇవన్నీ పోతాయి. కాబట్టి అమ్మవారి ఉపాసన చేయండి అని చెబుతాం. అది దీనిలో అని చెబుతూ విషంగ విశుక్రులకు మరొక భావము సంగరహితులై ఊర్ధ్వరేతస్కులైన మహర్షులు ఆత్మ సాక్షాత్కారం పొందిన విధంగా ఇక్కడ విశేషం. విషంగ ఒకడు, విశుక్రుడు ఒకడు. విషంగ అంటే దుష్టత్వాలు ఏమీ లేవు వాళ్ళ అతనిలో. ఇక రెండోది ఏంటంటే సంతానం పొందినటువంటి వాడు ఊర్ధ్వరేతస్కుడు కాదు. ఊర్ధ్వరేతస్కుడు అనే మాటకు అర్థం ఒకటి, అధోరేతస్కుడు అనేటువంటి వాటికి అర్థం. అధోరేతస్కుడు అనేటువంటి వాడేమో సంతానాన్ని పొందుతాడు. ఊర్ధ్వరేతస్కుడు అనేటువంటి వాడు మహర్షి. అనగా ఊర్ధ్వరేతస్కుడు అని అంటే ఆ రేతస్సు అనేటువంటి శక్తిని ఊర్ధ్వానికి పంపిస్తాడు. అనగా తన యొక్క శక్తిని ఊర్ధ్వానికి పంపిస్తాడు. ఊర్ధ్వానికి పంపించినప్పుడు మహర్షి అవుతాడు. అతనికి సంతానం ఉండదు. మహర్షికి సంతానం ఉండదు. కేవలం పరబ్రహ్మ స్వరూపం ఆయన మహర్షి. ఆయనకి ఎటువంటి దుష్టమైనటువంటి ఏమీ ఉండవు. దుష్టత్వాలు, ఆ రాగ ద్వేష ఇటువంటివన్నీ ఉన్నాయో ఇవన్నీ ఏమీ ఉండవు. వాళ్ళు సాక్షాత్తు మహర్షులు. అందుకని జితేంద్రియులు. మహర్షి ఎవరితోటి సమానం అని అంటే సాక్షాత్తుగా పరమాత్మతోటి సమానము. అంత గొప్ప విశేషం మహర్షికి. ఋషి, మహర్షి ఇట్లా. ఋషి అని ఒక శబ్దము, మహర్షి అనేటువంటి ఇంకొక శబ్దము ఉంది. ఋషి శబ్దానికన్నా మహర్షి శబ్దం చాలా గొప్పదైనటువంటి శబ్దం. కానీ జనరల్ గా ఉపయోగిస్తుంటారు. కానీ మహర్షి అనేటువంటిది చాలా గొప్ప శబ్దం. అది అగస్త్య మహర్షి, అది సరిపోతుంది. అది అట్లా వాళ్ళకి సప్త ఋషులకు ఉన్నారు మహర్షులు అనమాట. అది అనమాట. కాబట్టి అట్లా ఉంటారు. కాబట్టి అంత ఇదిగా ఉండాలి. మామూలుగా సామాన్యమైనటువంటి వాడంటే ఉండడు. వాడు గృహస్థు. కాబట్టి ఇవన్నీ ఎవరికి చెబుతున్నది అమ్మవారు అంటే గృహస్థుకి చెబుతున్నారు ఈ 1000 నామాలు. మహర్షికి అక్కర్లే. మహర్షి ఎందుకు అక్కర్లేదు? ఆయన పరమాత్మ స్వరూపం. ఆయనకి ఎందుకు? ఎవరికి కావాలి అని అంటే ఈ గృహస్థుకు కావాలి. ఈ గృహస్థు అనేటువంటి వాడు ఎంత ప్రపంచంలో అనగా భవసాగరంలో మునుగుతుంటాడు, తేలుతుంటుంటాడు. అదే సంసార సాగరంలో మునుగుతుంటుంటాడు, అనేకమైన పడుతూ ఉంటుంటాడు. ఈ గృహస్థు ఆ వాడికి కావాలి. వాడు క్రమంగా ఆ ఒడ్డుకు చేరాలి. ఆ ఒడ్డుకు చేరాలి అంటే ఒక పడవ ఉంటే ఒడ్డుకు చేరతాడు. ఆ పడవ ఎవరు? అమ్మవారు. అది అర్థం. కానీ ఈ విధంగా మనకు విషంగా విశుక్ర అనేటువంటి వాళ్ళు ఇద్దరు రాక్షసులు ఉన్నారు. విషంగుడేమో దుష్టత్వాలకి, రాగద్వేషాలకి, విశుక్రుడేమో శరీరంలో ఉన్న శక్తిని హరించేటువంటి వాడు. కాబట్టి వీళ్ళిద్దరు నశించాలి అని అంటే అనగా వీళ్ళ యొక్క రాక్షస ప్రవృత్తిని నశించాలంటే ఆత్మశక్తి ఉండాలి, జ్ఞానతత్వం ఉండాలి. ఆ జ్ఞానతత్వం తెలుసుకోండి. ఆ జ్ఞానతత్వమే అమ్మవారు. కాబట్టి అమ్మవారిని ఉపాసించండి. అమ్మవారిని ఉపాసించడం అంటే గురువు గారిని అడిగితే చెబుతారు. ఉదాహరణకి బాలామంత్రం ఉన్నది. ఆ బాలామంత్రంలో ఏమిటి విశేషము అనేటువంటిది అర్థాలు తెలుసుకొని వాటిని ఉపాసించాలి. ఎట్లా ఉపాసించాలి ఏమిటి కూడా మనది ఎట్లా అనమాట అని చెబుతూ ఇక ముఖ్యమైనటువంటి మాట ఒకటి చెబుతున్నాడు 77లో. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వర, కామ ఈశ్వర పరమేశ్వరుని యొక్క ముఖ ఆలోక ముఖమును చిరునవ్వుచే బాగా చూచుడితే కల్పిత సృష్టించబడిన శ్రీ గణ ఈశ్వర వినాయకుడు కలిగను. గణపతి. లలితాదేవి పరమేశ్వరుని ముఖమును చిరునవ్వుతో చూచింది. వెంటనే గణపతి పుట్టాడు. ఇది ఒక విశేషం చెబుతున్నాడు ఇక్కడ. ఈ దేవతలకు ఏమిటంటే ఒక విశేషం ఏంటంటే ఒకటి దీనిలో ఏమిటంటే ఎవరు పరమేశ్వరుని యొక్క ముఖమును చిరునవ్వుతో చూచింది. అది పరమేశ్వరుని యొక్క ముఖాన్ని తన చిరునవ్వుతో మందస్మితంతో అమ్మవారు చూసింది, ప్రేమమయంగా చూసింది. ఆ చూసినప్పుడు వినాయకుడు పుట్టాడు, గణపతి. అనగా రెండు చూపులు ఒకటి అయినాయి. అది అర్థం. ఈ రెండు దృష్టులలో నుంచి ఒక దృష్టి వచ్చింది. రెండిట్లో నుంచి ఒకటి వచ్చింది. ఆ ఒక్క దృష్టి ఎవరు అంటే గణపతి. శ్రీ గణేశ్వర.
గణపతి వచ్చాడు. ఇక్కడ ఎంత విశేషం చూడండి మరి. ఇక్కడ శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితం. శివుని యొక్క హృదయంలో ప్రవేశించింది శక్తి. ప్రవేశించేటప్పటికి అప్పుడు ఈ జగత్తంతా వచ్చేసింది. అట్లనే మొట్టమొదటిగా అమ్మవారు అయ్యవారిని అలా చూసిందనమాట. ప్రేమమయంగా తన యొక్క దృష్టి అంతా ప్రవేశపెట్టి అయ్యవారిలో చూసేటప్పటికి గణపతి అనేటువంటి ఒక ఆయన బయటకు వచ్చేసేసాడు అని చెబుతున్నాడు. ఈ గణపతి బయటకు వచ్చేసేసి ఆ భండాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇప్పుడు ఇంత క్రితం కూతురు వచ్చింది, ఆమె యుద్ధానికి వచ్చింది. అంత క్రితం శ్యామలాదేవి వచ్చింది, వారాహి వచ్చింది. అంటే ఏమిటనమాట, శ్యామలాదేవిని ఉపాసిస్తే అమ్మవారిని ఉపాసించినట్లే ఆ శ్యామలాదేవిని ఉపాసించడం వలన కొంత రాక్షసత్వం తగ్గుతుంది. వారాహిని ఉపాసించడం వలన నీకు కర్మబంధములు గనక ఏమన్నా ఉంటే, కర్మబంధాలు ఉన్నాయి, ఏవో కర్మ పాశాలు, ఏవో పూర్వజన్మలోనో అంతఃక్రిందలో ఏవో పాపాలను వాటికి అనుభవించాలి. అవేమవుతాయి అంటే అవి మనకి చెప్పకుండా ఎప్పుడో ఒక్కసారి మన మీద మృతువు పడతాయి, ఒక్క క్షణంలో పడగొట్టేస్తాయి. వాటిని వారాహి అమ్మవారు నశింపజేస్తుంది, అది అర్థం. ఒక్కోసారి చూస్తుంటే కారు బాగానే పోతుందండి, సరిగ్గా బాగానే ఉన్నాడండి, సరైన రైట్ రూట్ అంతా బాగానే ఉంటుందండి, ఎవడో రాంగ్ రూట్లో వచ్చి గుద్దాడు. వీడు కారణమా మరి? పోయింది ఎవడు? వీడు పోయినాడు, వాడు బాగానే ఉన్నాడు, గుద్దినోడు బాగానే ఉన్నాడు. చూడండి ఎట్లా సంఘటన ఎట్లా చూపిస్తుందో. వీడి కాలో చేయరిగింది. ఇదన్నమాట. ఇది మనకు అక్కడక్కడ మనకి ఇటువంటి చూస్తుంటాం, వింటుంటాం. అటువంటి ఆ కర్మబంధములు, కర్మపాశములు లేక కర్మఫలాలు కనుక ఉంటే వారాహి మాతను ఉపాసిస్తే పోతాయి. నీకు తెలియదు కదా, నీకు అసలు ఏమి తెలియదు కదా. ఉదయం లేచావు, ఆఫీసు పోతున్నావు, వస్తున్నావు, తింటున్నావు, తిరుగుతున్నావు, బజారు పోతున్నావు, వస్తున్నావు, అన్నీ జరుగుతున్నాయి కదా. ఇంకొక క్షణంలో ఏం జరుగుతుందో ఏమి తెలుస్తుంది వాడికి? రోడ్డు పక్కన అంచున స్కూటర్ ఆపి ఇద్దరు భార్యాభర్తలు అక్కడ ఆపారు, అక్కడ ఎవరితో మాట్లాడటానికి. ఎవడన్నా రోడ్డు అంచుకు వస్తాడా బస్సోడు? అసలు బస్సు వస్తుంది? అసలు అంత రోడ్డు ఉంటే అది వీళ్ళ కోసమే అన్నట్టు వాడు వీళ్ళ మీద నడిపాడు. జరిగిన సంఘటన అది అనమాట. ఇట్లా ఉంటుంది. అందుకని ఇటువంటివి ఉంటాయి. ఇవన్నీ ఒక్కోసారి మనకి బాగానే ఉంటాం, అన్ని చాలా జాగ్రత్తగా ఉంటాం, జేబులో పర్సు, అలానే ప్యాంటు జేబులో పర్సు, అది కాక మన సంచిలో పర్సు, రకరకాల అన్ని మన జాగ్రత్తలో బాగానే ఉంటాయి. బస్సు దిగాము, లేకపోతే రైలు దిగాము, పోయినాం, ఏదో ఒకటి కాస్త పోయిందో హరి. అప్పుడు ఆ తర్వాత వాడు చూసుకుంటాడు. ఆ పోయేటప్పుడు ఏం చేస్తుంది, ఏం జరుగుతుందామో వాడికి ఉన్న కర్మపాశం మత్తు కలిగిస్తుంది, అది అర్థం. మత్తుని ఇచ్చేస్తుంది. అంటే ఏమిటని మత్తునంటే ఆ పక్కవాడు కొడుతున్నటువంటి విషయాన్ని వీడికి తెలియకుండా మత్తుగా ఉండిపోతాడు, వాడు కొట్టేస్తాడు, మత్తు అయిపోతుంది. అరే లేదే, అది ఇక్కడ ఉండేటువంటి తర్వాత ఇట్లా. అందుకని ఏంటంటే ఇటువంటి ఆ కర్మ పాశములు, అట్లనే కర్మ ఫలాలు ఉంటాయి, ఇవన్నీ వారాహి మాత తీసేస్తుంది, అది అర్థం అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రకాలుగా మన గృహస్థుకి ఎన్ని రకాలుగా ఉంటాయో చూసుకుంటాం. అవన్నీ కూడా ఒక్కొక్క దేవత, శ్యామలాదేవి, వారాహి దేవత, అలానే ఇట్లా వీళ్ళందరూ కూడా ఉపయోగపడుతూ ఉంటారని చెబుతూ ఈ గణపతి దగ్గరికి వచ్చేసారు. ఈ గణపతి అనేటువంటి ఆయన విశేషం ఏంటి, గణపతి అయ్యవారు అమ్మవారు ఇద్దరు పరస్పరం చూసుకున్నప్పుడు గణపతి పుట్టాడు. ఈ గణపతి పుట్టినప్పుడు ఏమిటి గణపతి అనేటువంటి విశేషం ఇక్కడ. నిర్గుణుడకు పరమశివునితో శక్తి ఐక్యం కాగానే జీవుడు ఉద్భవిస్తాడు. జీవుడు ఉద్భవించడం 8 కారణాలు: జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకము, ప్రాణ పంచకము, అంతఃకరణ చతుష్టయము, పంచభూతాలు, కామము, కర్మ, అజ్ఞానం, ఇవి గడాలు. ఈ పైకి ఏంటంటే ఒక రూపం చెబుతున్నాడు, ఒక రూపం అనమాట. అంటే ఒక కథ చెప్పాలి కదా. వాళ్ళిద్దరూ పరస్పరం చూపులు చూసుకున్నారయ్యా, ఒకడు పుట్టాడు గణపతి అన్నాడు, కథ చెప్పేశాడు.
ఏమిటి దీని యొక్క అర్థము అనేటువంటి దానికి చెబుతున్నారు అనమాట. అనగా ఏంటి, ఒక జీవుడు పుట్టాలంటే 8 కారణాలు ఉంటే గాని పుట్టడు. ఈ 8 జ్ఞానేంద్రియ పంచకం. సరే, ఇవి అటు పురుషుడికి స్త్రీకి ఉన్నాయి కదా. పురుషుడికి జ్ఞానేంద్రియ పంచకం, జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి కదా, కర్మేంద్రియాలు 5 ఉన్నాయి కదా, మరి 5 ప్రాణాలు ఉన్నాయి కదా, ఇది ప్రాణాపాన అవధాన ఉన్నాయి కదా, 5 ప్రాణాలు ప్రతి వాళ్ళలోనూ. అంతఃకరణ చతుష్టయం ఉంది కదా, మనస్సు బుద్ధి చిత్తము అహంకారం 4 ఉన్నాయి కదా. మరి పంచభూతాలతో ఏర్పడినటువంటి శరీరం కదా. సరే, కామము అనేటువంటి కోరిక అనేటువంటిది, కర్మ అనేటువంటిది విధి, ఒక పని చేయటం, అజ్ఞానము, ఇవి 8 రకములు అయినటువంటివి ఈ స్త్రీ పురుషులలో ఉంటాయి. కనుక అప్పుడు జీవుడు ఒక ప్రాణి బయటికి వస్తుంది. ఒక ప్రాణి బయటికి వస్తుంది అనగా మన శరీరము ఇది ఇన్నిటితోటి ఏర్పడ్డది. మన శరీరం ఇన్నిటితోటి ఏర్పడింది. జ్ఞానేంద్రియ పంచకాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, అన్ని పంచభూతాలకు సంబంధించినటువంటి శక్తులు మొత్తం అన్ని ఈ శరీరానికి ఉన్నాయి. అట్లా స్త్రీ శరీరం అంతే, పురుష శరీరం అంతే. వీళ్ళిద్దరి నుంచి ఒకడు పుట్టాడు, ఒక జీవుడు అని అర్థం. అట్లనే అక్కడ కూడా అయ్యవారు అమ్మవారు, అయ్యవారు అమ్మవారు, అయ్యవారిని అమ్మవారు చూసింది ఒకడు పుట్టాడు. అదనమాట. ఇట్లా అది చెబుతున్నాడు అనమాట. అనగా జీవుడు పుట్టడానికి ఒక 8 కారణాలు ఉన్నాయి అని చెబుతున్నాడు అనమాట. చెబుతూ గణేశ్వర అన్నారు. జీవుడు సూక్ష్మ శరీరంతో 8 ఉన్నాడు. జీవులకు అధిపతి గణేశ్వరుడు. మనకు జీవుడికి అధిపతి గణేశ్వరుడు, గణపతి. అందుకనే మనం ఏం చేస్తామంటే మొట్టమొదటి అన్నిటికీ కూడా ఏ శుభకార్యమైనా సరే వినాయకుడిని ముందు చూసుకొని గణానాంత్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనస్వన్నోతుభిः సేదసాదనం అని ఋగ్వేద మంత్రాన్ని చెప్పేస్తాం, గణపతి మంత్రం. ఆ గణపతి మంత్రం చెప్పేసి శుభకార్యం మొదలు పెట్టేస్తాం. దేని ఏమిటయ్యానంటే దేనికి మొట్టమొదట గణపతి, దీనికి ఈ జీవుడికి అధిపతి. ఈ జీవుడికి మొట్టమొదట అధిపతి ఎవరు? ఈ గణపతి అదనమాట. కాబట్టి జీవునికి ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడు ఈ 8 పురి అష్టకము. పురి అంటే ఒక పురం. ఇదిగో మన శరీరం అంతా ఒక పురం. ఆ పురానికి 8 ద్వారాలు ఉన్నాయి అన్నమాట. పురి అష్టకం. తాను కాదని గ్రహించి పరమాత్మతో ఐక్యం చెందుతూ ఉంటుంటాడు అని ఇంకొక అర్థం. కాబట్టి చివరికి ఈ శరీరం అనేటువంటిది ఈ 8 పైన చెప్పాడే, ఈ 8 తోటి నిర్మించబడినది. ఈ 8 అనేటువంటిది శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటిది ఏమిటనంటే లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ ఉన్నాడు, ఆయన శాశ్వతము. ఇది శాశ్వతం కాదు అని తెలుసుకొని గణపతిలో ఐక్యం ఉంటాడు అని చెబుతున్నాడు. అందుకని గణపతిని కూడా పరమాత్మ స్వరూపంగా చెబుతుంటారు. గణపతి అథర్వ శీర్ష మంత్రం ఉంది. అథర్వ శీర్ష మంత్రంతో గణపతికి పూజలు చేస్తారు. అలాగే గణపతికి మరి అభిషేకాలు చేస్తారు. గణపతికి ఆ గణపతిలో త్వం వాంగ్మహ్యా త్వం చిన్మహ్యా త్వం ఆనందమహ్యా త్వం కేవలం కర్తాసి కేవలం ధర్తాసి అనే విధంగా చెబుతుంటారు ఆ గణపతికి అనమాట. గం గణపతయే నమః, గం గణపతయే నమః. గం అనేటువంటిది గణపతి బీజాక్షరము. గణపతి బీజాక్షరము గం, అది అనమాట. ఆ గం గణపతయే నమః అని అనుకుంటూ ఆ విధంగా ఆ గణపతిని పూజ చేస్తారు. ఇట్లా ఆ గణపతిని అర్థం చేసుకోవాలి. చేసి జీవులకు జీవాత్మ ఉన్నది, జీవత్వమునకు నాశం లేదు, జీవులకు ఆత్మ లేదు. తరువాత నామంలో గణపతి పరాక్రమం చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంతవరకు గణపతి జన్మ గురించి చెప్పాడు. ఈ గణపతి జన్మ అంటే అర్థం ఏంటంటే గణేశ్వరుడు అనగా జీవుడు. ఈ జీవుడు వీటికి నాయకుడు గణపతి, ఈ 8ంటికి. కాబట్టి గణేశ్వరుడు జీవుడు ఈ సూక్ష్మ శరీరంతో 8ంటిలో ఉన్నాడు కనుక జీవునకు అధిపతి గణేశ్వరుడు. గణేశ్వరుడు అంటే ఇక్కడ పరమాత్మ అని అర్థం అనమాట. అది గణేశ్వరుడు అంటే పరమాత్మ అని అర్థం అనమాట.
గణపతి అంటే. అలా దీనిలో మనకి ఇందులో కూడా నమక చౌకాల్లో వస్తుంది. గణేభ్యో గణపతిభ్యశ్చ ఓ నమో నమో వస్తుంది. గణేభ్యో గణపతిభ్యశ్చ ఓ నమో గణేభ్యః గణపతిభ్యశ్చ ఓ నమో నమో వ్రతేభ్యో వ్రతపతిభ్యశ్చ ఓ నమో నమో అక్కడ వస్తుంది అన్నమాట. గణపతి అంటే గణాలకి అధిపతి. గణం అంటే కొంత సమూహం, 100 మంది ఉండని 200 మంది ఉండని ఒక గణం. ఇటువంటి గణాలు చెప్పలేని గణాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు గణపతి అవుతాడు. అది అనమాట. అదనమాట. దీనిలో ఇంతవరకు ఈ విధంగా గణపతిని గురించి చెప్పుకున్నాము. ఇక గణపతి చేసినటువంటి ఒక విశేషమైనది కూడా చెబుతున్నాడు. దీనిలో భండాసురుడు అనేటువంటి దాన్ని ఒకసారి మరలా చెబుతున్నాను. సోమరితనం ఒకటి, కృపణత్వము అంటే దీనంగా ఉండటం ఎల్లప్పుడు. అయ్యా ఏమైనా పెట్టండి తింటాను, అడుక్కు తింటావు అని అర్థం. ఒక మాట చెప్పాలంటే అడుక్కు తింటావు అని అర్థం. అదేనమాట ఇది. నిద్ర, ఇక మాట్లాడితే నిద్ర, కునికి పాట్లు, అశక్తత, వెనుదిరుగుట అంటే అర్థం ఏమిటి? నా వల్ల కాదు, నేను చేయలేదు ఈ పని అని వెనక్కి తిరిగిపోతుంటాడు. అధైర్యం అనమాట. ధీరత్వం ఉండదు, అదనమాట. తర్వాత ఇంకొకటి ఉంది, గొప్ప విషయం నపుంసకత్వం, అది కూడా ఉంది. ఏది భండాసురుడు. పైకి మనిషి బాగానే ఉన్నాడండి. నేను ఎప్పుడో ఇటీవల ఒక మాట విన్నాను, చెప్పారు మరి. నాకు ఆశ్చర్యం వేసింది, మనిషి బాగానే ఉన్నాడు కదా. కాదయ్యా, ఇదిగో చెబుతున్నాము ఈ శబ్దం క్లీవం. అది వాళ్ళకి సంతానం లేదు. లేకపోతే ఏం చేశారు తెలుసిన, ఒక పిల్లని పెంచుకుంటున్నారు. ఇది ఏమిట్రా, ఇది ఏమిటా విశేషం అంటే ఇది రహస్యం. క్లీవత్వం అనగా భండాసురుడు లోపల ఉన్నాడు. అనగా ఇందాక మనం చెప్పుకున్నాం విశుక్ర ప్రాణహరణ అని చెప్పుకున్నాం చూడండి. ఆ విశుక్రుడు ఉన్నాడు. విశుక్రుడు ఉండటం వలన సంతానం లేదు. సరే, ఇక తర్వాత కర్తవ్య విముఖత భండాసురుడు యొక్క లక్షణం. కర్తవ్య విముఖత అంటే కర్తవ్యం ఏదైతే చేయాల్సిన డూస్ ఉన్నది కదా, ఆ డూస్ని కాస్త వదిలేసేస్తాడు. తన కర్తవ్యాన్ని మానేస్తారు. ఇవన్నమాట ఇవి. కాబట్టి అసుర శక్తులు ఇవన్నీ కూడా, వీటికి హెడ్ ఎవరంటే రాక్షసుడు, భండాసురుడు. ఆ భండాసురుడు ఉన్నాడే, వాణ్ణి వధించాలి, లేదా వాడిని నిర్వీర్యం చేయాలి. అందుకోసమని గణపతి తాను చేయవలసిన శక్తి అంతా ఉపయోగించేస్తాడు. గణపతి ఏం ఉపయోగిస్తాడంటే ఈ యంత్రాన్ని ఉపయోగిస్తాడు. యంత్రం ఉపయోగించేటప్పటికి అది ఇప్పుడు చెప్పుకున్నామే ఈ లక్షణాలు, సోమరితనము ఇటువంటి చెప్పుకున్నామే, అవన్నీ నశిస్తాయి అన్నట్లు. అనగా గణపతిని ఉపాసించేటువంటి వాళ్ళకి లోపల భండాసురుడి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి నశిస్తాయి, అది అర్థం. అందుకని ఎల్లప్పుడూ మొట్టమొదట గణపతి ప్రార్థన చేస్తుంటారు. ముఖ్యంగా కర్తవ్య విముఖత. కర్తవ్యమునందు విముఖత చూపించకుండా ఉండాలి అంటే గణపతిని ముట్టుకో. ఒక కర్తవ్యాన్ని మొదలుపెట్టాడు, మధ్యలో విఘ్నం రాకూడదు, అది అర్థం. మధ్యలో విఘ్నం రాకుండా ఉండాలి స్వామి, కాబట్టి హే గణపతి ఇది ప్రార్థిస్తున్నాము, ఇది అర్థం. అది పైకేమో యుద్ధం అంతా చెబుతూ లోపల ఏం చెబుతున్నాడంటే మనకు ఈ విధంగా ఉపాసన చెబుతూ అమ్మవారి ఉపాసనలు చెప్పుకుంటూ వచ్చి, అమ్మవారి యొక్క కుమారుడు ఉన్నాడే ఎవరు, గణపతి. ఆ గణపతిని గురించి 78వ మంత్రంలో వస్తూ ఉన్నది. కాబట్టి 78వ మంత్రం దీంతో చూద్దాం. శుభం భయాత్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగాయ. ఓం శాంతి. శుభం భయాత్తు.